మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కుప్పం నుంచి లక్ష్మీనారాయణ. ఆర్థికంగా వెనుకబడిన కుప్పం ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భవ్య సంస్థ వారు సుమారు 49 రకాల బ్లడ్ టెస్టులను ఉచితంగా నిర్వహిస్తున్నారు. కుప్పం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య సదుపాయాల కోసం ఆరోగ్య సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా ఇక్కడ మనకి ప్రభుత్వం చంద్రన్న 104 సంజీవిని కార్యక్రమం చేపట్టిందండి. ఇది యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ అనే ఒక కొత్త కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ సేవలను మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న 90 గ్రామాల్లో ఒక 50 టీమ్స్ని మనం మొబిలైజ్ చేసి ఒక ఫ్లెబాటమిస్ట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్ ని పంపించి ప్రతి గ్రామానికి ఆ ఊళ్ళో ఉన్న ఎన్సిడి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్తో ఎవరైతే బాధలు పడుతున్నారో ఈ అంటే షుగర్ కావచ్చండి, బీపీ కావచ్చు, లేకపోతే థైరాయిడ్ కావచ్చు, లిపిడ్ ప్రొఫైల్ కావచ్చు, రేనల్ ప్రొఫైల్ కావచ్చు, అంటే కిడ్నీ సమస్యలు కానీ లివర్ సమస్యలు కానీ ఇటువంటివి ఉన్న వాళ్ళకి మేము రక్త నమూనాలు సేకరించి అవి తీసుకొచ్చి ఇక్కడ ఒక్కొక్క వ్యక్తికి దాదాపుగా 49 రకాలటువంటి టెస్టులు మనం ఇక్కడ చేసి వాళ్ళకి ఆ రిజల్ట్స్ని వాట్సాప్ ద్వారా అందజేయడం జరుగుతుందండి. సో ఈ టెస్టులన్నీ కూడా మేము ఇక్కడ పూర్తిగా ఉచితంగా చేస్తున్నాము. మా టీమ్స్ అన్నీ కూడా ఈ గ్రామాలకు వెళ్ళి పొద్దున్నే 7 గంటల నుండి 10 గంటల మధ్యలో తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రక్త పరీక్షలు చేయాలన్నప్పుడు ప్రజలు ఉపవాసంతోనే ఆ నమూనా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి పొద్దున్నే 7 గంటలకల్లా మేము మా టీమ్స్ని పంపిస్తున్నాము. సో అందరూ కూడా వారి రక్త నమూనాలు మాకు అందజేసి వాళ్ళకు ఈ ఉచితంగా ఈ 49 రకాల టెస్టుల రిపోర్ట్లు వాళ్ళు తీసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని మరింత జాగ్రత్తగా చూసుకుంటారని మనస్ఫూర్తిగా కుప్పం నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామండి. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఎంతో ముందు చూపుతో ఆలోచించి ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరం ఎంతో రుణపడి ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త తెలియజేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు హ్యాపీ, హెల్తీ అండ్ వెల్తీ కుప్పం సృష్టించే దాంతో భాగంగా అందరూ కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా హెల్తీగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సొంత ఖర్చులతో ప్రతి ఒక్క వ్యక్తికి దాదాపు 80,000 మందికి కుప్పం నియోజకవర్గంలో నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ అంటే ఈ షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, హార్ట్కి సంబంధించిన డిజీజెస్, దీనికి సంబంధించిన బ్లడ్ టెస్ట్ అన్నీ కూడా ఉచితంగా మన ప్రభుత్వం తరఫున 80,000 మందికి కుప్పం నియోజకవర్గంలో చేయాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించారు. దాంతో భాగంగానే సంజీవిని యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ అనే నామకరణంతో భవ్య హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇది జరుగుతోంది. దిగ్విజయంగా ఇప్పటికి 14 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఈ 14 రోజుల్లో దాదాపు 22,000 మందికి ఇప్పటికే బ్లడ్ కలెక్షన్స్ అన్ని కూడా చేయడం జరిగింది. ఇంకా దాదాపు 58,000 మందికి చేయాలనేది సంకల్పం. ఇంకా 30 రోజులు దగ్గర 30 రోజుల దాకా కూడా మన నియోజకవర్గంలో ఈ యొక్క హెల్త్ స్క్రీనింగ్ జరుగుతూ ఉంటుంది. అందువల్ల దాదాపు 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈ బీపీ, షుగర్కి బారిన పడే అవకాశాలు ఉంటుందో, ఎవరైతే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఆల్రెడీ ఉందో వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది చాలా మంచి అవకాశం. ఒక్కొక్కరికి ఈ టెస్టులు బయట చేయించాలంటే దాదాపు 48 టెస్టులు మీకు దగ్గర 3 నుంచి 4 వేల వరకు ఖర్చు అవుతుంది డిఫరెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో. కాబట్టి దీన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కుప్పం నియోజక ప్రజలందరినీ కోరుకుంటాను. కుప్పం నియోజకవర్గంలో మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల అనుసారం 90 రెవెన్యూ గ్రామంలో భవ్య టీం ద్వారా ప్రజల ఆరోగ్యం కోసం, కుప్పం నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అని ఆయన దూరదృష్టి ఆలోచనతో భవ్య స్కీమ్ ద్వారా 42 టెస్టుల ద్వారా ప్రజలు ఆరోగ్యం గురించి చేస్తున్న కార్యక్రమం ప్రజలు ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి ఆరోగ్యం బాగుండాలి, ఇలాంటి టెస్టులను ప్రతి ఒక్కరూ వినియోగించుకున్న తర్వాత ఆరోగ్యం బాగుండాలనేసి ఆయన కోరుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే కుప్పం ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపి మేమందరూ చాలా సంతోషిస్తున్నాము.